అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. మన ప్రకాశం జిల్లాలో తరచుగా ఈ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించే కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులైన మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్కాపురంలో పట్టణంలోని వ్యవసాయ కూలీలను ఆర్టీసీ బస్సుల్లో తరలించడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఈ వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో ఆటోలో ఎక్కి అదేవిధంగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో వీళ్ళని తరలించడం వల్ల ప్రమాదాలు సంభవించడం జరుగుతుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు వాళ్ళ యొక్క జీవనోపాధిని కోల్పోకుండా ఉండే విధంగా అదేవిధంగా వాళ్ళు ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలనే కృతనిశ్చయంతో ఈ వ్యవసాయ కూలీలకి వాళ్ళ యొక్క ప్రదేశంలో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో నుండి ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడైతే పని చేయాలో ఆ ప్రదేశంలో దించే విధంగా ఆర్టీసీ డిఎం గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి సహాయంతో పోలీసు వారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మార్కాపురంలో సుమారు 8 బస్సులను ఏర్పాటు చేసి వ్యవసాయ కూలీలను వాళ్ళ యొక్క పనిచేసే స్థలాలకి తరలించడం జరిగింది. దీనిలో అందరూ గమనించాలి, ఈ వ్యవసాయ కూలీలను మేము ఆటంకపరచడం మా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. వాళ్ళ యొక్క భద్రత మా ముఖ్యం. వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి తక్కువగా అంటే మితిమీరిన అధిక సంఖ్యలో ఆటోలో ఎక్కకుండా తక్కువ పరిమితిలో ఆటోలో ఎక్కి వాళ్ళు వ్యవసాయ కూలీలు వాళ్ళ యొక్క పనులు చేసుకుని వాళ్ళ జీవనోపాధి కల్పించుకోవాలని కోరడమైంది. కాబట్టి దయచేసి కూలీలు అదేవిధంగా మేస్త్రీలు, రైతులు కూడా గమనించాలి. మేము ఈ ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయండి, వాళ్ళకు ముందుగానే కావాల్సిన ఛార్జీలను మీరు చెల్లించినట్లయితే వాళ్ళు సురక్షితంగా ఆ ప్రదేశంలో వాళ్ళ బస్సులు ఎక్కి మీ దగ్గర పనిచేసి మళ్ళీ సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు చేరుకుంటారు. దీని అందరూ కూడా రైతులు, మేస్త్రీలు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.